బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా ఏర్పడింది. ఏపీ వైపు దూసుకొస్తుంది మొంతా తుఫాన్. ఇటు కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సైక్లోన్ ప్రభావంతో ఇటు ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. సముద్ర తీరంలో భారీగా ఎగిసిపడుతున్నాయి అలలు. తుఫాను ప్రభావంతో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఉప్పాడ అలాగే వైజాగ్ బీచ్లు క్లోజ్ చేశారు. పర్యాటకులు బీచ్ వైపు వెళ్ళొద్దని ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఉప్పాడ అక్కడ సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. ఆ రోడ్డును దాటుకొని అలలు ఇటువైపుగా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకొక విజువల్లో కూడా మనం చూడొచ్చు. అక్కడ ఏదైతే ఆ రాళ్లతోని ఒక కట్టని వేసే ప్రయత్నం చేశారో, మరి ఆ తుఫాన్ మొంతా తుఫాన్ ఉగ్ర రూపం దాల్చిన తర్వాత ఆ ఇల్లులను కూడా మరి కోసేసే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చాలా చూసాం. ఉప్పాడకు సంబంధించిన ఎన్నో ఇల్లులు ఆ వరదకి అక్కడ వచ్చే ఆ అలలకి కొట్టుకుపోయాయి. మరిన్ని ఇల్లులు కొట్టుకుపోయే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్న దానిపై ఒక్కసారి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు కాకినాడ నుంచి. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, కాకినాడలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? గతంలో మనం చూసాం ఉప్పాడకు సంబంధించిన ఎన్నో ఇల్లులు ఆ సముద్రానికి ఆ కోతకి కొట్టుకుపోయాయి. మరి ఈసారి రాబోయే సైక్లోన్ ముంతాతోని ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? కళ్యాణ్, ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కాకినాడ వైపు అయితే దూసుకుని వస్తుందని అది ఒక పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క తీరం వెంబడైతే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్ కనపడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాలు అయితే అన్ని ప్రాంతాలలో కూడా మొదలైనటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా తీర ప్రాంతంలో అయితే వర్షంలో అయితే అధిక వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్న ఏదైతే ఈ యొక్క ముంతా తుఫాను కాకినాడ సమీపంలోనే ఈ యొక్క తీరం దాడుతుందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అలాగే ఈ కాకినాడకైతే 650 కిలోమీటర్ల దూరంలోని అలాగే గంటకి 18 కిలోమీటర్ల వేగంతో అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఈ యొక్క కాకినాడ తీరమే కాదు, అలాగే కోనసీమ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్లు కూడా సమావేశమయ్యారు. అందరితో అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే ఈ తుఫాను ఎఫెక్ట్ తీరం దాటే అవకాశం ఉందో ఆ యొక్క ప్రాంతాలని గుర్తించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, జనాలను కూడా ఏదైతే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కూడా అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా కాకినాడ ఉన్నటువంటి ఉప్పాడ సముద్ర తీరం అయితే నిన్న నుంచి కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ రోజు ఉదయం మరింత తీవ్ర రూపం అయితే దాల్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన వాతావరణ శాఖ అయితే ఉప్పాడ వద్దే ఒక ఉప్పెనెల తీరం దాటే సమయంలో కెరటాలు అయితే ఎగిసి పడతాయని క్లియర్గా విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసింది. ఆ విధంగానే ఉప్పాడ వద్ద అయితే ప్రస్తుతం అక్కడ వాతావరణం అంతా కూడా మారింది. ఉప్పాడ వద్ద ఉన్నటువంటి రాకాసి అలలు ఇప్పటికే ఎగసి పడుతున్న నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ వెళ్ళేటువంటి బీచ్ రోడ్డు అయితే పూర్తిగా నిన్న సాయంత్రం నుంచి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అటుగా మనం చూసాం ఇటీవల అలల ఉధృతికి కెరటాల తాకిడికి అయితే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కానీ జరిగినటువంటి పరిణామంతో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అయితే అక్కడంతా కూడా భారీగా యొక్క రాళ్లను పెద్ద బండరాళ్లను తెచ్చి జియో ట్యూబ్గా అమర్చి ఆ యొక్క కెరటాలు రోడ్డుపైకి రాకుండా ప్రస్తుతం ఈ తుఫానుకి అయితే అక్కడైతే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఈ తుఫాను తీరం దాటే సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ముందస్తుగా అయితే అక్కడ ఏదైతే మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశామని అలాగే ఇప్పుడైతే ఈ యొక్క అంశాలు ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు చేపట్టాలి, కాకినాడలో పక్కన ఏలేరు ప్రాజెక్టు నుంచి అయితే వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని ఒక పక్కన అధికారులు అయితే దానిపై కూడా అప్రమత్తమయ్యారు. పక్కన తుఫానుతో పాటు పక్కన ఏలేరు వరద నీరు కూడా ముంచెత్తే అవకాశం ఉండడంతోనే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సాన్మోహన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం కాకుండా ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ ఆధ్వర్యంలో అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం ఇప్పుడు సమీక్ష నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యేలతో పాటు అలాగే కొంతమంది అధికారులు కూడా పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి ఎఫెక్ట్ తీసుకున్నాం, ఎటువంటి చర్యలు చేపడుతున్నాం అంతా కూడా నారాయణతో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మొత్తం అంతా కూడా సమీక్షించి మొత్తం వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఆ సమావేశం అయితే జరుగుతుంది. ఏ విధంగా
సహాయక చర్యలు చేపట్టాలి, రాబోయే తుఫాను తీరం దాటే సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అలాగే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తే ఈ చెట్లు కావచ్చు, పక్కన ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఎలక్ట్రికల్ అధికారులు అయితే ఎక్కడైనా ఆ చెట్లు ఎలక్ట్రికల్ వైర్లకి తగిలి ఏదైనా ఇబ్బందులు కలిగితే, విద్యుత్ అంతరాయం కలిగి ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని అయితే చెట్లను తొలగించే ప్రక్రియ పక్కన వేగవంతంగా చేస్తున్నారు. మరో పక్కన వర్షం అయితే ఉదయం నుంచి కాకినాడ అంతా కూడా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం ఇప్పుడైతే తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్తో పాటు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా అప్పుడు మరి కొద్దిసేపటి నుంచి అయితే సమీక్ష నిర్వహిస్తూ ఇప్పుడైతే సీఎం వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఈ యొక్క ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తాం వాటిని కూడా వివరించే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ఉప్పాడ కావచ్చు, మొత్తం ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఉప్పాడ పైన ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ కాకినాడ వద్ద తీరం దాటుతున్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ అయితే మరింత ఎక్కువగా అవకాశం ఉందని ఇప్పటికే మత్స్యకారుల ఇల్లు గతంలో ఎన్నో మత్స్యకారుల ఇల్లు అయితే కోల్పోయారు. ప్రస్తుతం వచ్చినటువంటి తుఫానుకు అయితే మత్స్యకార తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ బింది మాధవ్ కూడా ఉప్పాడ తీరంలో పర్యటించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క పిఠాపురం కూడా చేరుకున్నాయి. కాకినాడతో పాటు ఎక్కడైతే కోనసీమ జిల్లా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా మొత్తం అందరూ కూడా చేరుకుని అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, కాకినాడ కలెక్టరేట్లో అయితే సుమారు గంట నుంచి అయితే సమీక్ష సమావేశం నిర్వహించి సహాయక చర్యలపైనే మొత్తం అంతా కూడా అధికారులతో ఎటువంటి ఎవరికి కూడా ఆస్తి నష్టం జరగకుండా అందరూ కూడా కాపాడాలి, ఉద్యుత్ తుఫాన్లో ఎటువంటి సహాయక చర్యలు చేపట్టామో ఆ విధంగానే ఇక్కడంతా కూడా రాబోయేటువంటి తుఫాను ఎదుర్కొందామంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి మనం సైక్లోన్ ముంత గురించి మాట్లాడుకుంటే కనుక ఇది సాదా సీదా తుఫాను కాదు, ఇది ఒక సివియర్ సైక్లోన్గా పరిగణించాలని వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. సివియర్ సైక్లోన్ అని అంటే మనం ఆ విజువల్స్లో చూడొచ్చు, గాలులు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఆ గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఉప్పాడ తీరంలో మత్స్యకారులకు సంబంధించిన ఇల్లులు గతంలో కూడా కొన్ని కొట్టుకుపోయాయి. సముద్రం మింగేస్తుంది ఉప్పాడని గతంలో చెప్పుకొచ్చారు. సో అలాంటి ఉప్పాడ అలాంటి తీర ప్రాంతాలకి ప్రస్తుతానికి ఇప్పుడు సైక్లోన్ ముంత అక్కడ ఆ తీరాన్ని తాకబోతుంది, ఒక రకంగా ప్రభావితం చేయబోతుంది. అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ప్రస్తుతానికి వర్షం కానీ ఏది లేకపోయినా కూడా ఒక భారీ తుఫాను వచ్చే ముందు ఇలా ప్రశాంతంగానే ఉంటుంది కొంతసేపు. కానీ ఇవాళ అర్ధరాత్రి వరకు కానీ లేకపోతే 28 తారీఖున ఉదయం వరకు ఇది తీవ్ర రూపం దాల్చి అక్కడ ఉప్పాడ ఏదైతే కాకినాడకు సంబంధించి ఇటు మచిలీపట్నం, కళింగపట్నం అలాగే ఉప్పాడ ఈ తీర ప్రాంతాల్లో అది తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. చాలా చెట్లు కూడా నేల కొరిగే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు ఏవైతే టెంపరీగా షెడ్స్ కానీ అలాగే రేకులతో కట్టిన ఏవైతే భవనాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా విరిగిపడే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో దీనికి సంబంధించి సమీక్షా భేటీ నడుస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని ఎక్కడైతే చెట్లు కానీ కరెంటు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ విరిగిపడే అవకాశం ఉందో వాటన్నిటి కూడా తొలగించినట్టు తెలుస్తుంది. అలాగే కాకినాడ ఉప్పాడకి కనెక్ట్ అయ్యే బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ బీచ్ రోడ్ని నిన్న సాయంత్రం నుంచే క్లోజ్ చేశారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రతిసారి